ఇంద్రకీలాద్రిపై వెలిసినటువంటి శ్రీ 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 దుర్గా మల్లేశ్వర స్వామి అమ్మవారి యొక్క దేవీ నవరాత్రుల ఉత్సవాల్ని ఇప్పటికీ నిన్నటి వరకు అనేక వేల మంది లక్షల మంది అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. సజావుగా సుఖ సంతోషాలతో అమ్మవారి దర్శనం చేసుకొని వారి వారి కుటుంబాల యొక్క మంచిని కావాలని చెప్పి కోరుకుంటూ అమ్మవారిని దర్శించుకొని కోరుకోవడం కూడా జరిగింది. అనేక సందర్భాల్లో ప్రభుత్వం నుంచి కానీ ఇటు దేవాదాయ శాఖ నుంచి వివరణలు కోరినప్పుడు చాలామంది 100% పాజిటివ్గానే చెప్పడం జరిగింది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా ఆ విషయాన్ని వారు ప్రస్తావించడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా సరస్వతీదేవి యొక్క అలంకారంలో అమ్మవారు వెలిగిపోతూ ఉంది. అమ్మవారిని సరస్వతీదేవి అలంకారంలో చూసేటువంటి భాగ్యం మా అందరికీ కలిగినందుకు, అమ్మవారి జన్మ నక్షత్రమైనటువంటి మూలా నక్షత్రంలో ఈ దర్శనం వేలాది మందికి అమ్మవారు దర్శనం కల్పించే విధంగా అధికార యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు సజావుగా ఇవాళ జరుగుతూ ఉన్నాయి. అందరికీ సంతోషం. ఈరోజు అమ్మవారి జన్మ నక్షత్రం రోజున అమ్మవారిని చూడడం అనేటువంటిదే ఒక మహద్భాగ్యంగా ఇవాళ మేమందరం కూడా భావిస్తూ ఉన్నాం. ఈరోజు నిన్నటి వరకు అమ్మవారిని దర్శించుకున్నటువంటి వాళ్ళ యొక్క సంఖ్య 8 లక్షల మంది. ఈ ఒక్కరోజు 29 మూలా నక్షత్రం రోజు అమ్మవారి దర్శనం దాదాపుగా సాయంత్రం 5 గంటలు అయ్యే సమయానికి 128,000 సంఖ్య దాటింది. అలాగే అన్నప్రసాదం నిన్నటి వరకు 2,80,000 మందికి అన్నప్రసాదం నిన్న మధ్యాహ్నం వరకు, నిన్న సాయంత్రం కూడా కలిపి 2,80,000 మందికి అన్నప్రసాద వితరణ దేవాదాయ శాఖ మరి దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయం అధికార యంత్రాంగం చేయడం జరిగింది.